తామరాకు ఎక్కడ పుడుతుంది? బురదలో పుట్టి అది పైకి వచ్చి నీటి మీద తామరాకు ఏం చేస్తుంది? విచ్చుకొని చక్కగా తామరాకు నీటి మీద ఉంటుంది. నీటి మీద ఉన్న తామరాకు ఎప్పుడు కూడా మీరు గమనిస్తే కొద్దిగా గాలికి ఎగురొచ్చి కొంచెం నీరు తామరాకు మీద పడినా కానీ ఆ నీటిని ఉంచుకుంటుంది. ఆ తామరాకు వెంటనే కిందకి నెట్టేస్తుంది, మీద ఉంచుకోకుండా కిందకి నెట్టేస్తుంది. వెంటనే నీరు ఇలా ప్రశ్నించాలి, నీకెంత మిడిసిపాటు, నా మీద ఉన్నావు నువ్వు, నాలో ఉన్నావు నువ్వు, నా మీద బ్రతుకుతూ నన్ను నీ మీదకి రానివ్వకుండా నువ్వేం చేస్తున్నావు, నెట్టేస్తున్నావు, ఇదేమన్నా బాగుందా అని అంటే తామరాకు నీటిని ఉంచుకుంటుందా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచుకోదు. ఎందుకో తెలుసా? తామరాకు అంటది, దానికి నోరుంటే గనక నీ మీద ఉంటాను కానీ నిన్ను గనక నా జీవితంలోనికి రానిచ్చానా నేనేమైపోతాను తెలుసా? మునిగిపోయి చచ్చిపోతాను. నీలోనే ఉంటాను, నీ దగ్గరే పుట్టాను, కానీ నిన్ను నాలోనికి రానిచ్చానంటే నా జీవితం నాశనం అయిపోద్ది అంటది. తామరాకు మీద గనక నీరు గనక నిలబడింది అనుకోండి, ఏమో తెలుసా? బరువుకు తామరాకు ఏమైపోద్ది? మునిగిపోద్ది. మునిగిన తర్వాత ఏమైపోద్ది తెలుసు? కుళ్ళిపోయి చచ్చిపోవాలి, అది దానికి బ్రతుకుండదు. అందుకోసమే ఆత్మీయుడు ఎవరైనా కానీ తామరాకులాగా బ్రతకాలి. లోకంలోనే పుట్టాము, లోకంలోనే ఉంటాము, కానీ లోకం అనేది మన జీవితంలోనికి రానివ్వకూడదు. ఎప్పుడైతే లోకం అనేది జీవితంలోకి రానివ్వకుండా నువ్వు బ్రతకగలుగుతావో అప్పుడు నీ జీవితంలో దుష్టుడు నిన్ను ముట్టకుండా ఉంటాడు. బురదలో పుట్టిన ఆ తామరాకు తన జీవితంలో బురదను కానీ మట్టిని కానీ లేకపోతే నీటిని కానీ దాని మీదకి రానివ్వదు కనుక అది బ్రతికినంత కాలం అది చక్కగా బ్రతకగలుగుతుంది. తమ్ముడు, లోకము నీలోకి వచ్చిందంటే, చెల్లి లోకము నీలోకి వచ్చిందంటే నువ్వు బరువు అయిపోయి ఏమైపోతావు తెలుసా? లోకంలో మునిగిపోతావు. లోకంలో మునిగిపోయి నువ్వు నాశనం అయిపోతావు. అందుకోసమే లోకం అనేది మన జీవితంలోకి రాకూడదు.